స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మనందరూ ఈ రీతిగా కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నది. మీరందరూ ఈ కార్యక్రమం కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ కొంతమంది ఇతరులకు కూడా పరిచయం చేస్తూ ఈ కార్యక్రమంలో పాలుగుంపులు పొందుతున్నందుకై మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇంక ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాలు కొంతమందినైనా ప్రభు రాజ్యం కొరకై సిద్ధపరచుట్లో కొంత సహకరించే విధంగా ఉన్న చాలా సంతోషకరం. ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేయబడుతున్నాయి. ఆ ఉద్దేశంతోనే మీరు ఈ కార్యక్రమాలు వింటూ దీవించబడుతున్నారని నేను ప్రభువును స్తుతిస్తున్నాను. కొంతమంది ఈ కార్యక్రమాల ద్వారా మరి దీవించబడుతున్న స్థితిని తెలియజేస్తున్నప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. ప్రియులారా, మీరు కూడా వాక్యాన్ని శ్రద్ధగా విని దైవాశీర్వాదాలు పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదింప ననుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించినట్లా అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. నీవు ఆశీర్వదించినట్లా అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో దీవించును గాక. ప్రియులారా, ఆశీర్వాదము అనే విషయాన్ని గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తూ వస్తున్నాం. గత పర్యాయం మనకు ఆశీర్వాదం ఎలా వస్తుందో చెప్పుకున్నాం. మేలు చేయడం ద్వారా ఇతరులకు లేదా మేలు చేయడం ద్వారా ఉపకారం చేయడం ద్వారా మనకు ఆశీర్వాదం వస్తుంది అనే సంగతుల గురించి కొన్ని విషయాలు మనం గత పర్యాయం ధ్యానం చేయడం జరిగింది. మనము మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అని అంటే, దేవుని ఆశీర్వాదం మనం పొందాలి అని అంటే మనం ఏం చేయాలి? దానిలో భాగంగా ఈ రోజున మరొక సంగతిని మనం ధ్యానం చేద్దాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మన జీవితాలకు దీవెన కలగటం ఎలాగో లేక ఆశీర్వాదం కలగటం ఎలాగో ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, మనము మన కుటుంబాలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఇది మనం కోరుకునే కోరిక. రైట్, వెరీ గుడ్, బాగుంది. ఎలా వస్తుంది ఆశీర్వాదం? దేవా నన్ను ఆశీర్వదించనగానే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడా? మనం చేయాల్సిన పనులు మనం ఉన్నాయి కదా, వాటిని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించడం ఒకవైపు అయితే, తగిన రీతిలో మనము ఆయనకు స్పందించటం, మనం చేయాల్సిన పని మనం చేయటం, ఈ రెండు కలిస్తే మనకు ఆశీర్వాదం రావడానికి కారణమవుతుంది. దానిలో భాగంగా మనం మరొక సంగతిని ఈ దినాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఏంటిది? దేవుని వాక్యం చెప్తుంది,
నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అంటున్నాడు. ప్రియులారా, 10వ భాగం టైత్, 10వ భాగం ఇది మనము దేవునికి చెల్లించాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఒక వ్యక్తి యొక్క స్వభావం ఎక్కడ తెలిసిపోద్ది అని అంటే ధనం దగ్గర తెలిసిపోద్ది. ప్రియులారా, ఈ రోజున చాలామంది క్రైస్తవులు దేవునికి ఇచ్చే దగ్గరకు వచ్చేసరికి చాలా వెనకాడుతూ ఉంటారు. ఇది చాలా విచారకరమైన విషయం. 10వ భాగం 10వ భాగం అనేది మానవుడు కల్పించిన పద్ధతి కాదు, అది దేవుడు చెప్పిన విషయం. దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా చెప్తున్నది 10వ భాగం దేవునికి మనం చెల్లించాలి అని. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అని వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఇది ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించింది కాబట్టి కొన్ని పర్యాయాలు ఈ విషయాలు తెలియచేయటానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ దేవుని వాక్యం మనకి ఇక్కడ ఏం కనబడుతుంది? దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది కేవలము పాత నిబంధన లేకపోతే ఇశ్రాయేలుకు సంబంధించింది అని మనం అనుకోకూడదు. దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నోట ఈ మాట వచ్చినట్లుగా మనం చదువుతాం. దానిని మీ ఎదురు తీసుకొస్తాను, జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనాన్ని మీ ఎదురు తీసుకొస్తున్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టేది, వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను అని చెప్పి స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారే మాట్లాడుతున్న మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. గమనించారు కదా? వాటిని మానక పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తున్నారు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయం అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టారు అని చెప్పి యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఆయన పలికిన మాట ఏంటంటే వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను అని చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వవలసిన భాగం విషయంలో మనము చాలా భయముతో ఉండాలి. మనము దేవునికి ఇవ్వాల్సిన వాటిని బిగబట్టకూడదు. దేవునికి ఇవ్వాల్సిన వాటి విషయాల్లో గుప్పిలు విప్పటం అనేది మన జీవితాలకు చాలా అవసరం. దేవుని వాక్యంలో మనం ఏం చదివాం? దీని చేసి నన్ను శోధించిన ఎడల నేనేం చేస్తాను? ఆకాశపు వాక్యములు విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదను అని సైన్యములకు అతిపెద్ద యెహోవా సెలవిస్తున్నాడు. దయచేసి గమనించండి. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఈ ఆర్థిక సంబంధమైన విషయాల గురించి మాట్లాడడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అందులో ఇంత ఓపెన్గా మాట్లాడడం అనేది ఇబ్బందికరమైందే. కానీ సత్యమును ప్రకటించి కేవలము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమే కాకుండా మనకి కూడా దేవుడు శరీరాన్ని ఇచ్చాడు కాబట్టి మనం పోషించబడాలి, మనం బ్రతకాలి. కాబట్టి ఈ విషయాల గురించి కూడా మరీ వివరించేంత పని కాకుండా కొంతైన విషయాలు మీ ఎదురు తీసుకురావటం అవసరత అని నేను ఈ విషయాలు మీతో మాట్లాడాల్సి వస్తుంది. ఇది మనుషులు కల్పించింది కాదు, దైవలేఖనం చెప్తుంది. దీని మీద క్రీస్తును ఎరుగని వ్యక్తులు నానా విధాలుగా విమర్శించుచున్న విమర్శలు చెవిని పడక నేను ఈ మాటలు చెప్పట్లేదు. వాటిని వింటూనే, వాటిని ఎరిగిన వ్యక్తిగానే ప్రియులారా, దేవుని పిల్లలమైన మనకు ఆశీర్వాదం కలగటం గురించి దేవుడు చెప్పిన సంగతిని నేను మృంగివేయక, ప్రక్కన పెట్టక, అధిక ప్రాధాన్యత కూడా ఇవ్వక ఈ మాటలు నేను మీ ఎదురు తీసుకొస్తున్నాను. చాలామంది దేవుని భాగం దేవునికి ఇచ్చడం ద్వారా సేవకులు గొప్పవాళ్ళు అయిపోతారు అని భావించేవారు ఉన్నారు.
దేవుని భాగాన్ని ఇచ్చడం ద్వారా వాళ్ళు ధనవంతులైపోతారు అని భావించేవారు ఉన్నారు. అలాంటి పరిస్థితులు కనబడుతున్న అవి కూడా మనకి తెలిసిందే. కానీ మనం ఇస్తుంది సేవకులకు కాదు, దేవునికి ఇస్తున్నాం. మనల్ని ఆశీర్వదించాల్సింది దేవుడు, ఆశీర్వదించింది దేవుడు. దేవుడు మనకిచ్చిన వాటిలోంచి దేవునికి ఇస్తున్నాం. దుర్వినియోగపరుస్తున్న పరిస్థితులే కనుక ఒక సేవకుని దగ్గర కనబడుతున్నట్లయితే ప్రియులారా, నమ్మకమైన ఆత్మీయులైన మరొక దైవజనుడు సంప్రదించి ఈ విషయంలో వారిచ్చే సూచనలు సలహాలు తీసుకోవటం మీ సమీపంలో ఒకవేళ మీరు ఎవరికైతే దశభాగాలు ఇస్తున్నారో, కానుకలు ఇస్తున్నారో, వారు దుర్వినియోగం చేస్తున్న పరిస్థితులే కనుక ఉన్నట్లయితే వాటి విషయాల్లో నేను దేవునికి ఇస్తున్నాను, ఇక నాకు అది సంబంధం కాదు అని నువ్వు దేవునికి అప్పగించుకుంటే దేవునికి స్తోత్రం. నీ మనసు కష్టంగా కనుక ఉన్నట్లయితే ఆత్మీయులైన దైవజనులు, నమ్మకమైన దైవజనులు ఎవరైనా ఉంటే వారి దగ్గర సూచనలు సలహాలు తీసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా నీ నిర్ణయం తీసుకోవడానికి అభ్యంతరపడాల్సిన అవసరం లేదు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు అభివృద్ధి పొందుతున్నారనో దీవించబడుతున్నారనో అసూయపడటం మంచిది కాదు కదా. మరి ఒకప్పుడు వారి దేనావస్థను గుర్తు తెచ్చుకోవాలి కదా. ఒకప్పుడు తినడానికి లేని పరిస్థితులు వాళ్ళు అనుభవించారు కదా దేవుని నిమిత్తమై. ఒకప్పుడు వారు సరైన వస్త్రాలు లేని పరిస్థితిని అనుభవించుంటారు కదా. ఒకవేళ వీరు కాకపోయిన వారు పితరులు అనుభవించారు కదా. తగిన సమయంలో దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడేమో. వారు దుర్వినియోగపరిస్తే మనం ఆక్షేపణ చేయటంలో తప్పులేదు. ప్రియులారా, ఈ విషయాల్లో కొంచెం మనం మెలకుగా ఉండి, ఇది చాలా సున్నితమైన విషయం కాబట్టి మనం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మాత్రం నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రియులారా, మనము దేవునికి ఇచ్చే విషయంలో బిగపట్టకూడదు, మనం గుప్పిలు విప్పాలి. దేవుని ఆశీర్వాదం మనకు కావాలి అని అంటే ఇది వ్యాపార దృష్టితో కూడా మనం చూడకూడదు. కొందరు పెద్దలు దీన్ని ఆక్షేపణ చేస్తూ ఉన్నారు, వ్యాపార ధోరణి అని. కాదు 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 దేవుడికి మనమిస్తే ఆయన మనకిస్తాడు కాదు, ఇది వ్యాపార ధోరణి. అయితే దేవుడు మనకిచ్చాడు కాబట్టి మనము దేవునికి భాగాన్ని ఇస్తున్నాం. ఇది ప్రియులారా కృతజ్ఞత అంటారు, దేవుని వాక్యానికి విధేయత చూపుట అంటారు. ఇచ్చిన తరువాత మన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనని ఆశీర్వదిస్తాడు అనే సంగతిని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ప్రియులారా, మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు, జ్ఞాపకం చేస్తున్నాను. కోల్గేట్ పేస్ట్ మనం వాడతాం. ఆయన దేవునికి దశమ భాగం ఇవ్వటం ప్రారంభించాడు. తాను మొదటగా పళ్ళపొడి వ్యాపారం చేస్తూ ఉండేవాడు అంటారు. తదుపరి ఆయన పేస్ట్లోకి వచ్చాడు, చిన్న కంపెనీ పెట్టుకున్నాడు. తర్వాత వృద్ధి చెందింది, ఇంకా వృద్ధి చెంది, ఆ రైతుకు వృద్ధి చెందిన పరిస్థితులు ఆయన దగ్గర ఉన్నాయి. అదే సమయంలో ఆయన దశమ భాగం దగ్గర ప్రారంభించి 20వ వంతు, 30వ వంతు, 40వ వంతు, అలాగే 50వ వంతు, 60వ వంతు, 70, 80, 90వ వంతు దేవునికి ఇస్తున్నాడు. 10వ వంతు తాను ఉంచుకుంటున్నాడు. తన వ్యాపారంలో వచ్చిన లాభం విషయంలో, తన వ్యాపారం చేయకొచ్చిన సొమ్ము విషయంలో ఆయన ఆ రీతిగా చేస్తున్నాడని నేను విని ఉన్నా. చాలామందికి ఈ సంగతి తెలిసే ఉండొచ్చు. దీనిని దేవుని వాక్యం ఏం చెబుతుందనంటే, క్రొత్త నిబంధన బోధ ప్రకారం మనం వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వాలి అని చెప్తుంది. దశమ భాగం అనేది పిల్లల పునాదే. అది కూడా లేని వ్యక్తులు చాలామంది ఉన్నారు. కనీసం అధ్యక్ష ఉన్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. దాన్ని దాటుకొని కొంత దేవునికి వృద్ధి చెందిన కొలది దేవునికి ఇస్తున్న పరిస్థితులు కలిగిన వారు కూడా కొందరు ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. అది మన ధన్యత, గొప్ప భాగ్యం. దాని విషయంలో ప్రియులారా మనం శ్రద్ధ వహించాల్సిన బాధ్యత మనకు ఉన్నది. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 11:24 చదువుదాం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు అని వాక్యాన్ని మనం చదువుతున్నాం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. క్రీస్తునందు ప్రియులారా, వెదజల్లి దేవునికి ఇచ్చి
మనం అభివృద్ధి పొందుతామని దేవుని వాక్యం చెప్తుంది, దీవించబడతామని దేవుని వాక్యం చెప్తుంది. అయితే తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. దేవునికి ఇచ్చే విషయంలో ప్రియులారా అతి తెలివి కూడా మనం ప్రదర్శించకూడదు. కొంచెం ఈ విషయాలు చెప్పడం ఇబ్బందికరమైనది అయినా మీకు మేలు కలుగుతాయి కాబట్టి ఈ విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. కానుక వేరు, దశమ భాగం వేరు. కానుక వేరు, దశమ భాగం వేరు. కానుక అనేది మనం నిర్ణయించుకొని మనం దేవునికి ఇచ్చేది. దశమ భాగం అనేది అది దేవుడు నిర్ణయించింది. ఈ రెండింటిని ఒకటిగా మనం చూడకూడదు, ఈ రెండు వేరు వేరు. చాలామంది కానుక దశమ భాగం రెండు ఏకం చేసేస్తారు, అంటే ఇదే అనుకుంటారు. అది మంచిది కాదు. అయితే ప్రియులారా జాగ్రత్తగా వినండి. కొంతమంది దశమ భాగం విషయంలో ఏం చేస్తూ ఉన్నారనంటే, ఒక 100 రూపాయలు దేవునికి ఇవ్వాల్సి వస్తే, ఒక 1000 రూపాయలు ఇవ్వాల్సి వస్తే అంతవరకు సంతోషంగానే ఇస్తారు. కానీ కొంచెం ఇక మించింది అని అంటే వాటిని చీలికలు పేలికలు చేస్తారు. చీలికలు పేలికలు చేసి అధిక మొత్తంలో దేవునికి అనగా స్థానిక సేవకునికి లేకపోతే సంఘంలో ఇవ్వడానికి అభ్యంతరపడి దాన్ని చీలికలు పేలికలు చేస్తారు. కొంతమంది అనాథలకని దాంట్లో కొంత ఇస్తారు. ఆ ఊరిలో ఇంకా నచ్చిన పాస్టర్ గారు అంటే వారికి కొంచెం ఇస్తారు, ఆ దశమ భాగంలోనే కొంచెం అన్నమాట. కొంతమంది టీవీ పరిచర్యకి ఇస్తారు, కొంతమంది ఇంకో పరిచర్యకి ఇస్తారు, ఇంకొక దానికి ఇస్తారు. ఇక మిగిలింది ఏదన్నా కొంచెం ఉంటే దాన్ని స్థానిక సంఘ సేవకుని చేతులు పెట్టి ప్రార్థన చేయించుకుంటారు. దయచేసి వినండి, ఆ విధంగా చేయటం అనేది నువ్వు పాపాన్ని సమకూర్చుకోవటమే. ప్రియులారా, దేవుని సొమ్ము మీద నీకు అధికారం లేదు, అది దేవునిది. దాని మీద నువ్వు పెత్తనం చేయకూడదు. అది క్షేమకరమైనది కానే కాదు. దశమ భాగం అనేది నువ్వు ఏ సంఘమునకు చెందిన వ్యక్తివో ఆ సంఘ కాపరి చేతుల్లో పెట్టాలి. చాలా సంవత్సరాల క్రితం నేను ఇంటి దగ్గర లేను, మమ్మల్ని అభిమానించే వేరే వాళ్ళు వచ్చి కొంత కానుక ఇంట్లో ఇచ్చి వెళ్ళారు. ఫోన్ చేశారు. ఫోన్లో ఏం చెప్పారంటే దశమ భాగం తెచ్చి ఇచ్చామండి అన్నారు. వెంటనే నేను 2 రోజులు తర్వాత సమీపంలో మీటింగులు ఉంటే అవి తీసుకొని వెళ్ళి ఆ మీటింగ్ చూసుకొని వాళ్ళ ఊరు వెళ్ళి నేను వాటిని రిటర్న్ చేసేసాను. ఈ దశమ భాగం నేను తీసుకోకూడదు అండి అని. మా సంఘంలో దుర్వినియోగం అవుతుందండి, అందుకే మేము మీకు ఇస్తున్నాం అన్నారు. దుర్వినియోగం అయితే మీరు సంఘ పెద్దలు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి ఆ సమస్యను. మేము దశమ భాగం తీసుకోకూడదు అని చెప్పి నేను వాటిని రిటర్న్ చేసేసాను. దాదాపు 15 సంవత్సరాల క్రితం. చాలా పెద్ద అమౌంట్, చిన్న పరిచర్య, ఆర్థిక అవసరతలు లేక కాదు. కానీ దేవుని బిడ్డలని నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దశమ భాగం నువ్వు స్థానిక సంఘానికి ఇవ్వవలసిన వ్యక్తివి. అది దేవుని వాక్య క్రమం. అలా కాకుండా దాన్ని చీలికలు పేలిక చేసి వాళ్ళకు కొంచెం, వీళ్ళకి కొంచెం, వీళ్ళకి కొంచెం, వాళ్ళకు కొంచెం, పలహారానికి కొంచెం, లేకపోతే దాన్ని పలహారంగా చేసి ఇవన్నీ పాపాన్ని సమకూర్చుకునే పనులు. అలాంటి పనులు చేయకూడదు. వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారని పాపపు ఆలోచనకు అవకాశం ఇవ్వకూడదు. దేవుడు కూడా అలా అనుకుంటే నువ్వేం చేస్తావు? నీ కొరకు ఆ దైవజనులు ప్రార్థన చేస్తున్నారు కదా, కన్నీరు కారుస్తున్నారు కదా, నీ ఆత్మను కాయుచున్నారు కదా, వారు దుఃఖంతో ఆ పని చేయకూడదని వాక్యం చెప్తుంది కదా. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మాటలు ఆలకించుచున్న నీవు నీ ఆత్మీయ జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన భాగం విషయంలో ఏమాత్రము కూడా దాని మీద పెత్తనం చేసే వ్యక్తిగా ఉండకూడదు. అయితే మరొక విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. లూకా సువార్త 18వ అధ్యాయంలో 9 నుంచి ఉన్న వాక్య భాగంలో నీతిమంతుడు అని తనను తాను చూపించుకోవడం కొరకు ప్రయాసపడుతున్న పరిసయుడు, తానే పాపాత్ముడని భావించుకొని దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటున్న సుంకరి మనకి కనబడతారు. ఇక్కడ ఈ వాక్య భాగంలో ఈ పరిసయుడు దేవునికి ప్రార్థన చేస్తూ నేను దశమ భాగం ఇస్తున్నానని దేవునికి చెప్తున్నాడు. తాను చేసే దాని గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఆ వాక్యాన్ని మీ ఎదురు తీసుకొస్తాను. లూకా సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. 12వ వచనాన్ని కూడా చదువుకున్నాం. ఇక్కడ దేవునికైనా చెప్తున్నాడు, నేను 10వ వంతు చెల్లించుచున్నాను అని. ప్రియులారా, దేవుని వాక్యం ఇందాక మనం మలాకీ గ్రంథం 3:10 వచనంలో అది దేవుని సొమ్ము అని మనం చదువుతున్నాం. దేవుని సొమ్ము మీద మన పెత్తడం ఏంటి? దాని గురించి గొప్పలు చెప్పుకోవడం ఏంటి? కాదు. అందులో దేవునికి ఇతను గర్వంగా చెప్పుకుంటున్నాడు. దాని ద్వారా తాను ఏదో నీతిమంతుడు అయిపోయినట్టు. ఒకవేళ పక్కన వాళ్ళు విని ఇతను బాగా చెల్లిస్తున్నాడని చెప్పుకుంటాం కొరకు, గొప్పలు చెప్పుకోవడం కొరకు ప్రయాసపడుతున్నాడేమో. రిలేరా, జాగ్రత్తగా వినండి. మనుషుల దగ్గర మనం ప్రతిఫలం పొందాలి అనే మనసుకి కనుక మనం అవకాశం ఇచ్చామని అంటే దేవుని దగ్గర నుంచి ప్రతిఫలాన్ని ఎంత మాత్రము కూడా ఆశించడానికి అవకాశం లేదు. దేవుని దగ్గర నుంచి మనం ప్రతిఫలం పొందాలి అని అంటే ఖచ్చితంగా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా ప్రియులారా? మనము చేసే దారిని దేవుడు మాత్రమే చూసేటట్లుగా, దేవునికి మాత్రమే తెలిసేటట్లుగా మనం చేయటం అనేది ఉత్తమం, మంచిది. నేను ఇది అందరూ చేయాలని కాదు, కానీ మా సంఘాలలో చెప్పే విషయం ఏంటంటే కానుకైనా దశంభాగమైనా నా చేతికి ఇవ్వగాకండి దయచేసి. అవి కానుక పెట్టలేనే వేయండి, మీరు దేవునికే ఇవ్వండి అని చెప్తాను నేను. ఎందుకు అని అంటే నా ఆలోచన ఇది, నా వ్యక్తిగతమైంది. నా ఆలోచన ఏంటంటే ఒక వ్యక్తి నాకు దశంభాగం ఇస్తున్నారని కనుక అర్థమైతే ఆ వ్యక్తి పట్ల నేను వ్యవహరించే విషయంలో మార్పు వస్తుందేమో నాకు భయం. ఆ వ్యక్తి దశంభాగం ఇస్తారు కాబట్టి వారికి దగ్గరగా ఉంటాం, ఎవరు కాబట్టి దూరంగా ఉంటాం. అది నేను పాపం చేసిన వాడిని అవుతాను కదా. ఇస్తావా ఇవా అది దేవునికి చెందింది, నీకు దేవునికి సంబంధించింది. దేవుని మాటకు విధేయత చూపుతావా అవిధేయత చూపిస్తావా, అది నీకు దేవునికి సంబంధించింది. కాబట్టి నా చేతికి కాదు, దేవునికే ఇవ్వండి అని బోధిస్తాను. ఆ రీతిగానే మా సంఘాలలో జరుగుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే ప్రియులారా, మనం ఇచ్చేదానిని బట్టి కాదు గౌరవం కావాల్సిందే. ఆ రీతిగా గౌరవించబడకూడదు, అది మంచిది కూడా కాదు. నేనుగా ఆ వ్యక్తిగానే నేను గౌరవించటం, వారు పేదల ధనికులా కాదు, వారు ఏ స్థితిలో ఉన్నారు నాకు కాదు, వ్యక్తిగా ప్రేమించే మనసు నాకు చాలా అవసరమైంది, విలువైనది. గనుక ప్రియులారా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఘనత అనేది దేవుని దగ్గర నుంచి రావాలి, మనుషుల దగ్గర నుంచి కాదు. దేవుడు హెచ్చించాలి. యోసేపుని ఎవరు హెచ్చించగలుగుతారు? దానియేలును, షడ్రక్, మేషక్, అబేద్నెగోలను ఎవరు హెచ్చరించగలుగుతారు? ఎస్తేరుని ఎవరు హెచ్చించగలుగుతారు? రూతుని ఎవరు హెచ్చించగలుగుతారు? అబ్రహాముని ఎవరు దీవించగలుగుతారు? ఇస్సాకు, యాకోబులను ఎవరు దీవించగలుగుతారు? దేవుడే కదా. వీరందరూ హెచ్చించబడింది, వీరందరూ దీవించబడింది దేవుని ద్వారానే కదా. ఆ దేవుడే మనల్ని ఆశీర్వదించాలి, ఆ దేవుడే మనల్ని దీవించాలి. అబ్రహాము అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడంట. ఎంత మంచి విషయం. ఆ మాటని మీద తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఆదికాండం 24:1 అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములను యెహోవా అబ్రహామును ఆశీర్వదించాను. చాలా బాగుంది కదా. దేవుడు అబ్రహామును అన్ని విషయాలు ఆశీర్వదించాడు. అబ్రహాము అన్ని విషయాలు ఆశీర్వదించబట్టి ఒక కారణం, ఒక దైవజనుడు చెప్తూ పలికిన మాటను నేను మీద తీసుకొస్తున్నాను. ఆదికాండం 14:20 నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడుగాక అని చెప్పాడు. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను అని చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రానికి ముందే నియమించబడిన నియామకం మనకి ఇక్కడ కనబడుతున్నది. దేవునికి 10వ వంతు చెల్లించిన అబ్రహాము అన్నిటిలో చెల్లించాడు. దేవుడు అన్నిటిలో ఆశీర్వదించాడు. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో బిగపట్టకుండా, వెనకాడకుండా దేవునికి సమృద్ధిగా ఇచ్చి సమృద్ధి దీవెనలు పొందటం మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదకరం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమిడికి వచ్చేవారు కలరు. లేఖనము చెప్పుచూ ఉంటుండగా ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని సేవకులు గొప్పోళ్ళు అయిపోతారనో, నీకేదో తక్కువైపోతుందనో పాపపు ఆలోచనకు అవకాశం ఇక
దేవుని ఎదుట యథార్థంగా నమ్మకత్వంగా ప్రవర్తించి దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవాధిపతి, నీకు వందనాలు. విత్తబడిన నీ మాటలకు మీరు నీరు కట్టి ఫలింపచేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరూ దీవించబట్టుకు సహాయం చేయండి. మేలు పొందుటకు సహాయం చేయండి. మీ కనికరం, మీ కనుదృష్టి నీ బిడ్డల మీద ఉంచి నాయనా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. తగిన దీవెన దయచేయండి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారిలో అనారోగ్యాలతో ఉన్న వ్యక్తులను మీరు దర్శించి మంచి ఆరోగ్యాలు దయచేయండి. పిల్లల యొక్క ఆశతో ఎదురు చూస్తున్న వారు దర్శించి గర్భఫలం మీరు దయచేయండి. చదువుకుంటూ ఎగ్జామ్స్కి నాయన ప్రిపేర్ అవుతున్న వారిని, ఎగ్జామ్స్ రాస్తున్న వారిని మీరు దీవించండి. వారందరి పట్ల నీ కృపగల కార్యాలు చేయండి. నీ బిడ్డలు చేసే పనులలో తగిన దీవెన దయచేయండి. నీ బిడ్డలని వెంబడించుచుండగా నీ ఆశీర్వాదం నుండి ఆశీర్వదించబట్టు సహాయం చేసి దీవించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మీరు ఆకడ కొరకే, రాజ్యం కొరకే సిద్ధపరచుదురని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైన నడిపించి దీవించి మనలందరినీ తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడుమా.